మ్యూట్లో ఉన్నావు అభి. అభి మ్యూట్లో ఉన్నావు. హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక అనంతకోటి పాదాభివందనాలు. అలాగే ఈరోజు మనకు జ్ఞానాన్ని అందించడానికి విచ్చేసిన విజయ మేడం గారికి, నిర్వహిస్తున్న ఇందుమతి మేడం గారికి, జూమ్ సెషన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మనం ప్రతి నెల అహింసాయుత భూమాత సాక్షాత్కారం కొరకు 11 రోజులు ధ్యానాన్ని అంటూ జరుపుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. అలాగే ఈ నెల కూడా అహింసా జగత్పై అవగాహన చర్చ అన్న టాపిక్ పైన ఎంతో మంది మాస్టర్స్ వచ్చి వారి చేత ధ్యానాన్ని అలాగే జ్ఞానాన్ని అందించబడుతుంది మాస్టర్స్. ఈ రోజు వారి ధ్యానాన్ని అలాగే జ్ఞానాన్ని అందించడానికి విజయ మేడం గారు సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. వెంటనే మేడంని ఇన్వైట్ చేసుకుందాం. మ్యామ్, నమస్తే మ్యామ్. వెల్కమ్ టు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. అభినయ మేడం, థ్యాంక్ యూ ఇందుమతి మేడం. నాకు ఈరోజు ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ కల్పించినటువంటి ఈ యొక్క జూమ్ నిర్వాహకులకు ఇందుమతి మేడంకి హృదయపూర్వకంగా, సాయి కుమారి మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. అదేవిధంగా నా తల్లిదండ్రులకు, ఆ యొక్క విశ్వానికి, విశ్వగురువులకు, భూమాతకి, అందరికీ పంచభూతములకు ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ యొక్క జూమ్ నిర్వాహకులు. అందులో ముందుగా మనము చక్కగా సామూహిక ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఒక 11 నిమిషంలో. ఎంతసేపు మేడం ధ్యానము? 11 minutes మ్యామ్. ఓకే, హాయిగా కూర్చుందాము, కళ్ళు రెండు మూసుకుందాము. మన సహజమైన, సరళమైన, సున్నితమైన మన శ్వాసతో మనము మనలోకి మనము ఎరుకతో ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. మన ముక్కు రంధ్రాల ద్వారా మనలోకి వచ్చేటువంటి ఆ ఉచ్ఛ్వాసను, అలాగే ఆ బయటికి వెళ్తున్నటువంటి ఆ నిశ్వాసను కేవలము గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. మన ప్రాణానికి ఆధారం మన శ్వాస. మన జీవానికి మూలం ప్రాణశక్తి. శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తిని అపారంగా మనలోకి తీసుకుందాం ఫ్రెండ్స్. శ్వాసాహారము అమృతాహారము. శ్వాసాహారం ద్వారానే మునులు, ఋషులు వేల సంవత్సరాలు నిరాహారిగా ఉంటూ
ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి దివ్య జీవన విధానాన్ని మన గురువు గారు మనకి చూపించారు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో మన మనసులో ఉండే ఆలోచనలన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతూ మన మనస్సు నిర్విషయం అయిపోతుంది. నిర్మలమైపోతుంది, ప్రశాంతమైపోతుంది. అప్పుడు మన తల యొక్క బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ధారాళంగా విశ్వశక్తి ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ విశ్వశక్తి మన శరీరంలోని సమస్త నాడులను శుద్ధి చేస్తాయి. మనకు వచ్చేటువంటి జబ్బులన్నింటికీ మూలం మన ప్రాణమయ శరీరంలో బ్లాక్ స్పాట్ ఉండిపోతుంది. ఆ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేయబడతాయి. తద్వారా చక్కటి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, అదేవిధంగా మన బుద్ధి వికాసము, శ్వాస మార్గం ద్వారా మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేసి మన శరీరానికి, జీవితానికి మూలమైన మన ఆత్మతో మనం అనుసంధానం అవుతాము. మన ఆత్మ పరమాత్మ నుండి వచ్చింది. ఆత్మ యొక్క శక్తిని నిరంతరం పొందుతూ
ఆనంద స్వరూపులుగా మారిపోతాము. చివరి 2 నిమిషంలో చక్కటి సామూహిక ధ్యానంలో ఉన్నాము. లాస్ట్ 30 సెకండ్స్. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ శ్వాసను గమనించాలి. లేదంటే ఆ విశ్వశక్తి ప్రసారం ద్వారా మనలో ఈ మార్పులు జరుగుతున్నాయి గమనిద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మన 2 చేతుల్ని అలాగే పైకి తీసుకెళ్లి కళ్ళ మీద బోర్లించుకుందాము. ఫ్యూ సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. వీలైనంత నెమ్మదిగా నిదానంగా సహజ స్థితికి వద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ చక్కటి సామూహిక ధ్యానానికి గట్టిగా క్లాప్స్ చేసుకుంటూ మరి ఇందుమతి మేడం అండ్ టీం ఎంతో అద్భుతమైనటువంటి ఒక కార్య నిర్వహణకి శ్రీకారం చుట్టారు. పత్రిజీ చెప్తారు. మరి ఒక్కసారి అందరికీ ప్రణామాలు. గురువు గారికి ప్రణామాలు. ధ్యానంలోకి రావడమే ఎంతో గొప్ప సాహసం అని చెప్తారు. మరి అదే విధంగా ధ్యానంలోకి రావడం కాదు, ఇంకా శాకాహారిగా మారడం ఇంకా చాలా గొప్ప సాహసం అని చెప్తారు. మరి మనం శాకాహారిగా జీవించడమే కాదు, ఈ యొక్క శాకాహార విశిష్టతను అలాగే భూమి మీద ఇప్పుడు ధర్మము పునఃప్రతిష్ఠింపబడాలి. మరి దానికోసము మనము పని చేయడము నిజంగా చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. సో మరి అహింసాయుత భూమాత సాక్షాత్కారము అనేటువంటి ఈ అంశంలో ఈరోజు నా యొక్క స్వ అనుభవాలు, పత్రిజీ యొక్క సందేశ జ్ఞానము, ప్రస్తుతము భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ఈ పరిస్థితిలో మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి ఇత్యాది విషయాలు చర్చించుకుందాం మిత్రులారా. నిజం చెప్పాలి అంటే ఈ యొక్క ప్రోగ్రాంలో మాట్లాడడానికి ఇంకా నాకు పూర్తిగా అర్హత లేదు అని చెప్పాలి. ఎందుకంటే కేవలము శాకాహారిగా జీవించడం ఒక్కటే కాదు అహింస అంటే. సో లర్నింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లర్నింగ్ అని చెప్తూ ఉంటారు కదా. అంటే మనం ఏదైతే మాట్లాడతామో, మనం మాట్లాడే మాటలు మన చెవులు వింటాయి.
మన హృదయము దానిని స్వీకరిస్తుంది. రకంగా మనము ఎరుక స్థితిలో ఉంటూ ఇంకా మనము చెప్పిన విషయాలను మనము ఆచరించడానికి చక్కటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అన్నమాట ఇది. సో మరి అన్ని ధర్మాలలోకెల్లా అహింస అనేది పరమ ధర్మము అని చెప్తారు. ఇది మనకి వేదాలలో ఉన్నటువంటి గొప్ప వాక్యము, సత్యవాక్కు, అమృత వాక్కు ఇది. అహింస పరమో ధర్మ. ఎన్నో ధర్మాలు ఉన్నాయి, అందులో ఈ అహింసా ధర్మం అనేది పరమ ధర్మము అని ఎందుకు చెప్పారు? మరి అహింస పరమో ధర్మ అనే దాంట్లో మనకి ఇంకొక హాఫ్ మిగిలి ఉందండి. అదేంటి అంటే ధర్మహింస తదైవచ. అహింస అనేది పరమ ధర్మం అయితే, అంటే అహింస, అహింస అంటే హింస చేయకుండడము, ఏ రకంగా కూడా మనస వాచ కర్మణ, ఏ సందర్భంలోనూ ఏ పరిస్థితులలోనూ ఏ జీవులకైనా సరే అది అహింస ధర్మము. మరి ధర్మహింస తదైవచ అని ఇంకొక వాక్యం కూడా ఇక్కడ ఉంటుంది. మనకి ఒక్క వాక్యమే తెలుసు, ఈ శ్లోకంలోని సగం మాత్రమే తెలుసు. ఇంకొక సగం ఏంటంటే ధర్మం కోసం చేసేటువంటి హింస ఏదైతే ఉందో అది ఇంకా కూడా ఉత్తమమైంది అనేసి మనకి వేదాల్లో ఉందన్నమాట. అంటే ధర్మం నిలబెట్టాలి అంటే కూడా కొంత హింస అవసరం అవుతుంది. ఇక్కడ మనకి ఉదాహరణగా శ్రీరామచంద్రుడు ఉన్నాడు. రావణాసురుడితో, రాక్షసులతో యుద్ధం చేశాడు. మరి అక్కడ యుద్ధంలో ఎంతో మంది మరణించారు. మరి దాన్ని హింస అనొచ్చునా అంటే అది హింస కాదు. ధర్మం కోసం ఏదైతే చెయ్యబడుతుందో అది అహింస కిందికే వస్తుంది. ఇంకా అక్కడ ధర్మం నిలబట్టడం అనేది అత్యవసరం కాబట్టి అది ఇంకా పరమ ధర్మము, ఉత్తమోత్తమ ధర్మము అని చెప్తున్నారు. మరి మహాభారత సంగ్రామ సమయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ప్రేరేపించారు యుద్ధం చేయమని. యుద్ధం చేసినప్పుడు అక్కడ ఎంతో మంది చనిపోతారు. ఆ విషయం మరి కృష్ణుల వారికి తెలియదా? అయినా ఎందుకు చంపమన్నారు అంటే అక్కడ ధర్మం నిలబెట్టబడాలి అంటే ఆ హింస తప్పనిసరి. ఇది మరి మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మనమంతా ఒక సంధి పీరియడ్ లో ఉన్నామన్నమాట. యుగ సంధి అంటే ఒక యుగము నుండి ఇంకొక యుగంలోకి మారుతున్నటువంటి సమయము ఈ భూగ్రహము, ఈ భూమండలం అంతా కూడా. మరి ఒక సీజన్ నుండి ఇంకొక సీజన్ లోకి మనం మారినప్పుడే ఎన్నో మార్చుకుంటాం మనము. మన యొక్క అలవాట్లు, ఆహారపు అలవాట్లు ఎన్నింటినో. మరి ఒక సీజన్ నుండి ఇంకొక సీజన్ లోకి మారినప్పుడే మనం ఎన్నో మార్చుకున్నప్పుడు ఒక యుగం నుండి ఇంకొక యుగంలోకి మనము మారుతున్నటువంటి సమయం ఇది. మరి ఇంకా ఎన్ని మార్చుకోవాలి మిత్రులారా? గమనించండి, గుర్తించండి. మనకి 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. అదే విధంగా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుందన్నమాట. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో పూజలు, కలియుగంలో ఇక పూజలు కూడా చేయలేని స్థితిలో ఉంటారు వాళ్ళు అని చెప్పి కనీసం భగవంతుని నామాన్నైనా ఉచ్చరించండి అని చెప్పి నామ సంకీర్తన అని పెట్టారు. మరి అన్నింటికంటే మొట్టమొదటిది సత్యయుగము, కృతయుగము.
ఈ కృతయుగం యొక్క ధర్మం ఏంటి అంటే ధ్యానం చెయ్యాలి. భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆ ధ్యాన ధర్మంలో ఉండాలి. కలియుగం వరకు మనము ఎలాగంటే ఒక రామాయణం టైంలో రాక్షసులు అంటూ ఒక సెపరేట్ గా ఉన్నారు. మరి శ్రీకృష్ణ వారి ద్వాపర యుగంలో కూడా ఆ కౌరవులు అంటూ ఒక సెపరేట్ కేటగిరీ ఉంది. కానీ ఈ కలియుగం వచ్చేసరికి ఆ కలి రాక్షసత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రతి మనిషిలో ఉంది. మరి కొందరిని అయితే మనము అక్కడ యుద్ధం చేసి వాళ్ళని సంహరించడం చేయొచ్చు. కానీ ఇక్కడ కంప్లీట్ గా ప్రతి మానవుడిలో ఉంది. దానికోసమే కలియుగం అనేది మరి అంతమైపోయి మళ్ళీ నూతన సృష్టి జరిగేది ఇది వరకు. కానీ ఈసారి ఏం జరిగింది అంటే ఈ యొక్క సృష్టిని డిస్ట్రాయ్ చేయకుండా, లయం చేయకుండా, అంతం చేయకుండా ఒక నూతన ప్రక్రియను భూమి మీద తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు ఇది? మనకి ఎలాగైతే ఒక ప్రభుత్వం ఉంటుందో, ఒక యంత్రాంగం ఉంటుందో, ఈ యొక్క మనకి రూలింగ్ చేయడానికి ఇండియాకి ఇండియా గవర్నమెంట్, అమెరికాకి అమెరికన్ గవర్నమెంట్, ఇది మన కంటికి కనిపిస్తుంది. ఇక్కడ రూలింగ్ చేయాలి అంటే ఒక రాజ్యాంగం ఉంటుంది, కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా మరి ఇక్కడ అమలు పరుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా వాటిని అంగీకరిస్తారు, ఫాలో అవుతారు. అందుకే మరి ఆ రూలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి అదే విధంగా విశ్వంలో ఒక సంఘం ఉంది, దానినే గెలాక్టిక్ ఫెడరేషన్ అంటారు. ఆ గెలాక్టిక్ ఫెడరేషన్ ఏం చేస్తుంది అంటే ఈ సమస్త ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అందులో మరి ఈ యొక్క సూర్య కుటుంబానికి చెందింది మన భూగ్రహము, భూలోకము. ఈ భూమి మీద ఈసారి కలయుగం అంతమై నూతన యుగం స్టార్ట్ అయ్యేటువంటి ఈ సమయంలో మరి ఒక కొత్త విధానాన్ని అమలు పరుద్దాము. ఏ విధంగా అంటే మనమంతా అలాగే ఉంటాము, ఈ నేచర్ సృష్టి అంతా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ పరివర్తన జరగాలి, మార్పు ద్వారా ఈ యొక్క నూతన సృష్టి జరగాలి అని చెప్పి ఒక కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకుంది. మరి ఆ కార్యానికి ఎంచుకోబడ్డ వారే మన గురువు పత్రిజీ. ఇంత గొప్ప సాహసం ఎవరు చేస్తారు అన్నప్పుడు నేను వెళ్తాను భూమి మీదకి, నేను చేస్తాను అని చెప్పి భూమి మీదకి వచ్చారు. మరి మన ఇంట్లో ఒక కళ్యాణం చేస్తేనే ఎంతో మంది సహాయ సహకారాలు మనం తీసుకుంటాము. అలాంటిది ఇది విశ్వ కళ్యాణము. ఈ ఒక భూగ్రహంతో సమస్త విశ్వము కనెక్ట్ అయి ఉంది. ఇలాంటి విశ్వ కళ్యాణ కార్యం మరి ఒక్కరుగా చేస్తారా? అందుకోసమే మరి వారు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని వచ్చారు. వారే మరి పిరమిడ్ మాస్టర్స్, కాంతి కార్యకర్తలు అని చెప్పి. లేకపోతే మనకెక్కడదండి ఇంత ధైర్యము, ఇంత సాహసం మనం ఎలా చేస్తాము? సో దానికోసం క్రియేట్ చేయబడ్డదే పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఈ భూమి మీద సత్యయుగ స్థాపన కోసం వచ్చిన వారే మన గురువు పత్రిజీ. ఎంత గొప్ప విషయం కదండి. మరి ఈ సమయంలో మనం భూమి మీద ఉన్నాము, అందులో ఈ యొక్క సొసైటీలో మనం వచ్చాము. ఇంత అద్భుతమైనటువంటి ఆ దివ్య దైవ ప్రణాళికలో మనం ఉన్నాము అంటే నిజంగా ఇదంతా కూడా మరి ఈ యొక్క జన్మలో మనం ఎంచుకోబడడానికి, ఈ యొక్క కార్యానికి మనం ఎంచుకోబడడానికి మనం ఎన్నో జన్మల్లో ఎంతో సాధన చేసి ఉన్నాము, ఎంతో శక్తిని సంపాదించుకొని ఉన్నాము, జ్ఞానాన్ని పొంది ఉన్నాము. లేకుంటే అంత ఈజీ కాదనమాట. సో మరి దీనికంటే ముందు నా యొక్క వ్యక్తిగతంగా నేను ఏ విధంగా
పరివర్తన చెందానో చెప్తాను. నేను బై బర్త్ నాన్ వెజిటేరియన్ని, మాంసాహార జీవిని. మరి ఒకానొక టైంలో నేను పూజల్లోకి ఎంటర్ అయ్యాను, అమ్మా భగవాన్ పూజల్లోకి. అక్కడ చెప్పారనమాట, నాన్ వెజ్ తినకూడదు గుడ్డుతో సహా అని చెప్పి. సో నేను ఏది చేసినా కూడా పర్ఫెక్ట్ గా చెయ్యాలి అనుకుంటాను. ఓహో అలాగా అని చెప్పేసి మరి నేను వెజిటేరియన్ గా మారిపోయాను. అంటే నేను ధ్యానంలోకి రాకపోవడమే ఒక 5 years బ్యాక్ వెజిటేరియన్ గా మారిపోయాను. సో అక్కడ ఆ పూజలు ఎలా చేశాను అంటే, నేను వారిని సాక్షాత్తు అవతారమూర్తులుగా భావించి భక్తి భావంతో చేశాను. సో అప్పుడు నేను పొందిన అనుభూతి, ఆ భగవంతుణ్ణి నాలో నేను అనుభూతి చెందాను, ఆ దైవాన్ని. అప్పుడు అనుకున్నాను, అరే నేను ఇంతకాలము దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాను, విగ్రహాల్లో పటాల్లో పైలోకంలో అనుకున్నాను, కానీ నాలోనే అనుభూతి చెందుతున్నాను. కాబట్టి మరి దేవుడు ఎక్కడుంటే మరి అదే దేవాలయం అంటాం కదండి. సో ఇంతకాలము ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ దేహాన్ని నేను అపవిత్రం చేశానే, ఇక ముందు జన్మలో నేను మాంసం ముట్టుకోను అనేటువంటి ఒక నియమము నేను పెట్టుకున్నాను. నా చేత ఎవరు బలవంతంగా పెట్టించలేదు. సత్యం తెలుసుకున్నాను కొద్దిగా, కాబట్టి ఆ యొక్క ఇంటెన్షన్ నేను పెట్టుకోగలిగాను, తీసుకోగలిగాను. సో ఎప్పుడైతే నేను వెజిటేరియన్ గా మారిపోయాను, అప్పటి వరకు నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేటివి కొన్ని, ముఖ్యంగా పీరియడ్స్ ఇష్యూ, యూట్రస్ ఇష్యూతోని ఒక 8 years కంటిన్యూగా మెడిసిన్ వాడాను. నేను కరీంనగర్లో నివసిస్తానండి. ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, కానీ నా యొక్క జబ్బు అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే నేను వెజిటేరియన్ గా మారిపోయానో, నేను అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ యొక్క డిసీజ్కే కాదు, ఇంకా ఏ విధమైన అనారోగ్య సమస్యలతో నేను హాస్పిటల్ గడప దొక్కలేదు. అంటే సిన్స్ 23 years నో మెడిసిన్ నో డాక్టర్ అని మన 18 ఆదర్శ సూత్రాల్లో నేను ఒక నిదర్శనంగా ఉన్నాను. ఇది గొప్ప విషయం ఏమీ కాదండి, ఎందుకంటే ఎంతో మంది చక్కగా ఆరోగ్యంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎలాంటి మందులు వాడకుండా. అయితే నేను ఎలా పరిరక్షింపబడ్డాను అంటే, నేను ధర్మంలోకి వచ్చాను. ఏమిటి ఆ ధర్మము? ఇతర జీవులను చంపకూడదు ఆహారం కోసము. ఎప్పుడైతే పూజల్లోకి వచ్చానో, వెజిటేరియన్ గా మారిపోయాను, మరి తర్వాత కొంతకాలానికి నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఇంకా చక్కగా పత్రిజీ సందేశాలు వింటూ జ్ఞానాన్ని స్వీకరిస్తూ, సేత్ మాస్టర్ యొక్క ఆ యొక్క సందేశాలను, జ్ఞానాన్ని స్వీకరిస్తూ నన్ను నేను సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడం మొదలు పెట్టానన్నమాట. అప్పటి వరకు ఏవో చిన్న చిక్కా ఉంటాయి కదండి ప్రతి ఒక్కరి జీవితంలో, ఆడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ బాధలు కానీ, వాటన్నింటికి వీళ్ళు కారణం వాళ్ళు కారణం అనేటువంటి భావనలో ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో, నా నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ, దీనిని అంగీకరించడం జరిగింది. ఎప్పుడైతే నేను అంగీకరించానో, నా దృష్టికోణం మారిపోయింది ఇతరుల పట్ల. సో నా పట్ల నాకు ఒక అవగాహన, ధ్యానం ద్వారా, చక్కటి పుస్తకాలు చదవడం ద్వారా, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా, గురువు గారి సందేశాలు వినడం ద్వారా అంతర్ప్రయాణం మొదలు పెట్టాను. నా పట్ల నాకు అవగాహన స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నా పట్ల నాకు అవగాహన స్టార్ట్ అయిందో, నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, ఏ పర్పస్ తో వచ్చాను ఇత్యాది విషయాలన్నీ నాకు కొద్ది కొద్దిగా అవగాహన వస్తూ వచ్చాయి. మరి ఎప్పుడైతే నాకు అవగాహన వచ్చిందో,
నాలోని ఆ దివ్యత్వాన్ని, ఆ దైవత్వాన్ని కొద్దిగా కొద్దిగా నీ అనుభూతి చెందుతూ వస్తున్నాను. ఇక అందరిలో కూడా నేను ఆ దివ్యత్వాన్ని, దైవత్వాన్ని చూడడం స్టార్ట్ అయిపోయింది. అప్పటి వరకు ఆ పటాల్లో, విగ్రహాల్లో ఉన్నదే దేవుడు. అక్కడికి వెళ్ళినప్పుడే ఆ ఒక భావన. కానీ తరువాత అందరి లోపల, ముఖ్యంగా ఆ చిన్న పిల్లల్లో దైవాన్ని చూడడము, అనుభూతి చెందడము బాగా చేశాను. సో ఎప్పుడైతే అందరిలో, అన్నిట్లో దైవాన్ని చూస్తూ వచ్చానో, ఇక నేను ఈ శరీరము పవిత్రమైంది అని చెప్పి, ఇది దేవాలయంతో సమానమైంది అని చెప్పి షకారిగా జీవించడం కాదు. అందరిలో కూడా ఉన్నది దైవమే కాబట్టి నేను వండి పెట్టడం కూడా ధర్మం కాదు అని తెలుసుకున్నాను. చక్కగా మరి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు కోఆపరేట్ చేశారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ధర్మంలో ఉంటామో, సత్యంతో ఉంటామో, ఆ ధైర్యం వస్తుంది మనకి. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మార్గం సుగమం చేస్తుంది. ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే దానికి. సో మరి దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను. చిన్నప్పుడు నేను ఆ నాన్ వెజిటేరియన్గా ఉన్నప్పుడు మా నాన్నగారు మా ఇంట్లో కోళ్ళు ఉండేటివి. మేము వ్యవసాయ అగ్రికల్చర్ కుటుంబంలో పుట్టాను నేను, రైతు కుటుంబంలో. సో మాకు బావిలో చేపలు కూడా ఉండేటివి. సో మా నాన్న ఆ కోళ్ళను కోయడము, చేపలను పట్టి ఇంటికి తెచ్చి కడగడము అదంతా చేస్తుంటే నేను పక్కన ఉండి ఆయనకు నీళ్ళు అందిస్తూ అవసరమైన ఆ పనిలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. వాటిని కోస్తుంటే పక్కన ఉండి కళ్ళారా చూశాను. అప్పుడు నా లోపల ఏ విధమైనటువంటి భావన లేదు. ఆ జంతువులు అయ్యో బాధపడుతున్నాయే, చంపుతుంటే, వాటిని కోస్తుంటే వాటికి దుఃఖము, బాధ ఇవన్నీ కలుగుతాయి అనేటువంటి ఆ కరుణ, ప్రేమ నాలో లేదు. మరి అదే నేను ఈ యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత, జ్ఞానాన్ని పొందుతూ ఉన్న తర్వాత, ఇప్పుడు ఒక చీమను చంపాలన్నా, ఒక దోమను చంపాలన్నా మనస్కరించడం లేదు. ఆ చీమలో, ఆ దోమలో, ఆ కోడిలో, ఆ మేకలో అన్నింటినీ నేను నా బిడ్డలుగా చూస్తున్నాను. నా బిడ్డకు ఏదైనా ఇబ్బంది కలిగితే తల్లిగా నా ప్రాణం ఎంత విలవిలలాడుతుందో, వాటి పట్ల కూడా అదే భావన ఇప్పుడు కలుగుతుంది నాకు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఒకప్పటి నాకు, ఇప్పటి నాకు ఎంతో పరివర్తన వచ్చేసింది. ఎలా వచ్చింది మరి? ఇది ఎలా సాధ్యమైంది? అంటే ధ్యానం ఒక్కటే సరిపోదండి. రావణాసురుడు కూడా గొప్ప ధ్యాని, ఎంతో శక్తివంతుడు. సో మరి అతడు ధర్మంలో లేడు కాబట్టి, హింసలో ఉన్నాడు కాబట్టి, మరి అతడు మళ్ళీ తిరిగి తను చేసినటువంటి ఆ పాపం ద్వారా, ఆ హింస ద్వారా తన యొక్క చావును తాను కొని తెచ్చుకున్నాడు. సో ధ్యానంతో పాటు ధర్మము, అదేవిధంగా అదే మరి అహింస అనే దానికి ఒక మూల సిద్ధాంతం అన్నమాట. ధ్యానము, ధర్మము. ఏంటి ధర్మం అంటే ఏంటి అంటే మరి అహింసయే పరమ ధర్మము. ఏ జీవులను మనసుతో, మాటలతో, ఆలోచనలతో వాళ్ళ గురించి చెడుగా నువ్వు భావన చేస్తున్నావా? ఇతరులను హార్ష్గా మాట్లాడుతున్నావా? అహింస అనేది ఎన్నో రకాలుగా ఉందండి. మనము భూమి మీద ఇప్పుడు చూస్తే చెట్లన్నీ నరికేస్తున్నాము, గుట్టలన్నీ పగలగొడుతున్నాము. మరి ఈ భూమి మీద ఇప్పుడు ఆ యొక్క వేడి బాగా పెరిగిపోయింది అని చెప్పి మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట. సో మరి దానివల్ల మనకి ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.
దీనికంతటికీ కారణం ఎవరు? మరి మనమే. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి అహింసాయుత భూమాత సాక్షాత్కారము. భూమిని మాత అన్నారు. మనము ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నివసిస్తున్నాము కావచ్చండి, కానీ ఈ సమస్త భూమండలము కూడా మనకి గృహము. ఎలాగైతే మన ఇంట్లో మనకు సెపరేట్ గా గదులు ఉంటాయో, అదే విధంగా ఈ సమస్త భూమండలము కూడా ఒకే కుటుంబము. దానినే వసుదైవ కుటుంబము, వసుదైక కుటుంబము అంటారు. మరి ఆ వసుదైక కుటుంబంలో మనం ఉన్నాము, ఆ భూమి మీద మనం ఉన్నాము. మరి మనతో పాటు ఉన్నటువంటి సమస్త మానవులు, సమస్త జీవులు, ఈ యొక్క చెట్లు, గుట్టలు అన్నీ కలిస్తేనే మరి మన యొక్క పరివారం ఇదంతా. మన కుటుంబంలో, మన ఇంట్లో మనం ఏమనుకుంటామో, చక్కగా ఇంట్లో ప్లెజెంట్ గా ఉండాలి అనుకుంటాము. ఏదన్నా చెడు వాసన వచ్చిందంటే, మరి ఇక్కడ ఏదైనా చనిపోయిందా అని చెప్పి చూసి ఆ జీవిని తీసి బయట పడేస్తాము. మరి మన ఇల్లును, మన ఒంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టు, స్నానం ద్వారా మన మనసును ధ్యానం ద్వారా స్వచ్ఛంగా ఉంచుకున్నట్టు, అదే విధంగా మనము నివసిస్తున్నటువంటి ఈ భూమిని కూడా కాపాడుకోవాలి, స్వచ్ఛంగా ఉంచుకోవాలి. దానికోసం మరి అందరము కూడా ఆ అవేర్నెస్ లో ఉండాలి. మనకి మన తాత ముత్తాతల నుండి, మన తల్లిదండ్రుల నుండి ఈ భూములు, ఆస్తులు ఇవన్నీ వచ్చాయి. వాటిపైన మనకి పూర్తి రైట్ ఉంది, ఓకే. కానీ ఈ యొక్క పంచభూతాలు ఎవరిచ్చారు మనకి? ఈ గాలి, నీరు, అగ్ని, వాయువు, ఈ భూమి, ఇవన్నీ కూడా ప్రకృతి సంపదలు. మనం ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఆశ్రమ నియమాలు పాటిస్తాము. గుడికి వెళ్తే అక్కడ నియమాలు పాటిస్తాము. బడికి వెళ్తే అక్కడ నియమాలు పాటిస్తాము. కానీ ఈ భూమి మీద మాత్రము మన ఇష్టారాజ్యంగా మనం జీవిస్తున్నాము. దానివల్ల నష్టం ఎవరికి కలుగుతుంది? అందరికీ కలుగుతుంది. మనకి ఎలాగైతే రూల్స్ ఉన్నాయో రాజ్యాంగానికి, గవర్నమెంట్ కి, అదే విధంగా విశ్వంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి మనకి కంటికి కనిపిస్తలేదు. అక్కడ కూడా ఒక ప్రభుత్వం ఉంది, కాస్మిక్ గవర్నమెంట్ ఉంది. దాన్నే శంబాల అంటున్నాము, వైట్ బ్రదర్హుడ్ అంటున్నాము, సత్యలోకం అంటున్నాము. వాళ్ళ ద్వారా ఈ భూమి మీద రూలింగ్ జరుగుతుంది. కంటికి కనిపించని ప్రకృతి సంబంధమైనటువంటి ఆ ఒక రూలింగ్ జరుగుతుంది. ఈ దేహాన్ని ఎవరు నిర్మాణం చేశారు? ప్రకృతి దేవతలు చేశారు. దీన్ని ఎవరు పరిరక్షిస్తున్నారు? దీన్ని ఎవరు పోషిస్తున్నారు? ప్రకృతి దేవతలు. మరి అలా ప్రకృతి ద్వారా మనకు వచ్చినటువంటి ఆ సంపదలను మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి? ఇది మనందరి బాధ్యత. దానికంటే ముందు మరి ఈ యొక్క దేహము ఏ విధంగా నిర్మాణం చేయబడ్డది? ఒక కారు కొనుక్కుంటాము, దాన్ని ఎంతో భద్రంగా చూసుకుంటాము. చిన్న గీత పడ్డా కూడా మన ప్రాణం విలవిల్లాడుతుంది. మరి అలాంటిది ఈ ఎంతో మహిమాన్వితమైనది ఆత్మ అనే భగవంతుడు ఉంటున్నటువంటి ఈ దేవాలయాన్ని మనం ఎలా చూసుకోవాలి? మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉత్తర గీతలో చెప్తారు, దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః చేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. ఈ దేవాలయమని, దేహంలో కూడి ఉన్న జీవుడు సనాతనుడైన సాక్షాత్ భగవంతుడు అని చెప్పారు. అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని విడిచిపెట్టి ఆ బ్రహ్మమే నేను అనే భావన చేత ఈ దేహాన్ని పూజించాలి అని చెప్పారు. మరి ఆ దేహాన్ని గురించి మనం ఏం తెలుసుకున్నాము? ఈ దేహము ఆర్గానిక్ సిస్టమ్ తో కూడి ఉంది. ఇందులో మందు, మాంసం వేయకూడదు. పెట్రోల్ తో నడిచే కార్లో ఎవరైనా డీజిల్ పోస్తారా అండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయరు. మరి ఒక మానవ నిర్మితమైనటువంటి ఆ వాహనానికే నువ్వు అంత చక్కగా ప్రయారిటీ ఇస్తూ దాన్ని చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క దైవ నిర్మితమైనటువంటి ఈ దేహాన్ని మనం ఎలా చూసుకోవాలి?
మనము హెర్బివోయర్స్, కార్నివోయర్స్ కాదు. అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ నిర్మాణాన్ని కలిగి ఉన్నాము. అంతర్గతంగా మన జీర్ణ వ్యవస్థ కానీ, మన దంతాలు కానీ, అలాగే మన వేదాల్లో, పురాణాల్లో, భగవద్గీతలో శ్రీకృష్ణుడు, రాముడు అందరూ కూడా మనకి చెప్పింది ఒక్కటే, ఈశావాస్యం ఇదం సర్వం అని ఒక చక్కటి ఈశోపనిషత్ వాక్యం కూడా చెప్తుంది. ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఈ ఉన్నదంతా కూడా ఈశ్వర చైతన్యమే, భగవంతుడి చైతన్యమే. ఎక్కడ ఏ మూల ఏ కొంచెం ఉన్నా కూడా మరి ఆ ఒక పరమాత్మ సృష్టిని మనము డిస్టర్బ్ చేసే మనకి రైట్ ఉందా అండి? ఏ ఒక్క జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఆ జీవికి ప్రాణం పోయగలిగే శక్తి ఉన్న వాళ్ళకి ఉంది. రా మహాదేవుడు ఉన్నాడు, శివుడు. గణేశుడు తల నరికేశాడు. మళ్ళీ ఏం చేశాడు? ఒక తలను తెచ్చి అతికించాడు, దానికి ప్రాణం ఇచ్చాడు. మరి మనకు ఆ శక్తి ఉందా? లేనప్పుడు మనము వేరే జీవిని చంపే రైట్ మనకు లేదు. మరి రైట్స్ ని మనం అతిక్రమించినప్పుడు ఏమవుతుంది? దాని తాలూకా ఆ పరిణామాన్ని, ఆ ఎఫెక్ట్ ని మనము తిరిగి అనుభవించాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిలో ఒక నియమం ఉంది, నువ్వు ఏదిస్తే తిరిగి దాన్నే పొందుతావు. ఇతరులకు మంచి చేస్తే మంచు, చెడు చేస్తే చెడు. నువ్వు హింసనిస్తూ నేను బాగుండాలి అని కోరుకోవడం సమంజసమైన? మన పక్క వాళ్ళు ఎవరైనా మన భూమిని కబ్జా చేస్తే మనల్ని కొట్టడం కానీ, తిట్టడం కానీ ఇలాంటివి చేస్తే మనం ఊరుకుంటామా అండి? కేసు పెడతాము, వాళ్ళకి శిక్ష అందాలని చూస్తాము, దానికోసం ఆస్తుల్ని కూడా కరిగించుకుంటాము. మరి అలాంటి మనము మరి ఆ ప్రాణులు వాటి యొక్క ఆత్మ ఎదుగుదలకి పుట్టాయి, మన కోసం పుట్టలేదు. తెలియక ముందు చేశాము అలాంటి పనులు. ఇప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఇప్పుడు ధర్మం మారిపోయింది ఈ భూమి మీద. ఇప్పుడు భగవంతుడు, ప్రకృతి ఆ మూగ జీవాల పక్షాన ఉన్నాయి. సో మనము ఆ యొక్క ప్రకృతి నియమాలను, ధర్మాన్ని మనం అంగీకరిద్దాము, స్వీకరిద్దాము, అనుసరిద్దాము. అప్పుడు మనం ఆనందంగా జీవిస్తాము, ప్రశాంతంగా జీవిస్తాము. ఇక్కడ పత్రి సార్ చెప్తారనమాట ఒక సందేశంలో, అహింస అనే సందేశంలో 3 పనులు, చెయ్యకూడని పనులు ఉన్నాయి. మనం ఒకటి నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. అంటే నాన్ కిల్లింగ్, ఏ జీవిని చంపరాదు ఏ కారణం చేతనైనా. నాన్ వైలెన్స్ అంటే అత్యాచారం చెయ్యకూడదు. భార్య భర్త మీద, భర్త భార్య మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, స్కూల్లో టీచర్లు పిల్లల మీద ఎన్ని జరుగుతున్నాయండి. వాళ్ళెవరూ నీ సొత్తు కాదు, నీ సొంతం కాదు. ఎవరి కోసం వాళ్ళం వస్తాము, ఎవరి జన్మ ప్రణాళిక కోసం వాళ్ళు జీవిస్తాము. ఎవరి మీద ఎవ్వరము కూడా, ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లో ఎవరము కూడా జోక్యము కలిగించుకోరాదు. ఇంత చక్కగా చెప్పారు. పిల్లలు ఏది చదువుతానంటే అది చదువుకోనివ్వాలి, అది వాళ్ళ చాయిస్. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఎవరిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఈ యొక్క ధ్యానము, ఈ యొక్క స్పిరిచువాలిటీ అనేది వాళ్ళకి అందేలా చూడాలి. వాళ్ళ సోల్తో వాళ్ళు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, నేచర్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా ప్రాపర్ గా ఉంటాయి. అది మనం చెయ్యాలి యాజ్ ఏ పేరెంట్స్. ఇంకా ఈ రోజుల్లో అయితే ఇప్పుడు ఈ భూమి మీద ఎంతో మంది దేవీ దేవతలు జన్మలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లల్ని చూడండి, సాక్షాత్తు దైవాల్లాగా, ఏంజిల్స్ లాగా ఉంటారు. మరి వాళ్ళకి ఎలాంటి ఆహారం పెడుతున్నాము? వాళ్ళు తినకపోతే బలవంతం చేసి మరి వాళ్ళకి చికెన్, మటన్ అలవాటు చేస్తున్నాము. కొద్ది రోజుల తర్వాత
మనం పెద్దవాళ్ళుగా మనం తెలుసుకుంటాము, ఇది మన ఆహారం కాదు, ఇది ఏ రకంగా మనకి మంచిది కాదు, నేచర్కి మంచిది కాదు, ఆ జీవికి మరి ఎంతో దాని వల్ల బాధ, దుఃఖము, భయము అన్ని కలుగుతున్నాయి. ఒక ప్రాణి చనిపోయినప్పుడు అది ఏ పరిస్థితులలో చనిపోతుందో, మరి ఒక జీవిని చంపినప్పుడు అది బాధ, భయము, దుఃఖానికి లోనైనప్పుడు ఆ ఒక రసాయనాలు దాంట్లో విడుదల చేస్తున్నది. మరి వాటిని తెచ్చి మన పొట్టలో వేసుకుంటున్నప్పుడు అవన్నీ మనలోకి అబ్సార్బ్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ భూమి మీద ఇన్ని రకాల జబ్బులు వచ్చాయి. వెనుకట పూర్వకాలంలో ఇన్ని జబ్బులు లేవండి, ఇన్ని హాస్పిటల్స్ లేవు. ఇప్పుడు ఆహారానికంటే ఎక్కువగా మందులే తినాల్సి వస్తుంది. కారణం ముఖ్యమైంది అందులో ఆ ఒక చనిపోయిన జంతువుల్లో ఉండేటువంటి ఆ విష రసాయనాలు మన యొక్క అన్ని సిస్టమ్స్ ని డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రకృతిలో ఒక్క మానవుడు తప్ప ప్రతి జీవి సహజంగా జీవిస్తుందండి. ఒక క్రూర మృగము దానికి ఆకలేస్తే ఒక జంతువు లభిస్తే కానీ ఆహారం ముట్టుకోదు. అదే విధంగా ఒక సాధు జంతువు దానికి ఎంత ఆకలేసినా దానికి కావలసిన ఆహారం గడ్డి దొరికితే కానీ తినదు, ఏ జీవిని చంపదు. మరి ఆ జంతువులే అంత చక్కగా సహజంగా జీవిస్తున్నప్పుడు, ప్రకృతికి అనుగుణంగా ఉంటున్నప్పుడు, మనకి మనసు ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు మానవుడికి భగవంతుడు. మనం ఎలా ఉండాలి? జంతు జాతికి పెద్దన్న అని చెప్తారు మానవుడు. ఆ యొక్క జంతువులతో గడపాలి మనము, ఆ ప్రకృతిలోకి వెళ్ళి గడపాలి, వాటిని చూడాలి. చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది ఆ జంతువులు కూడా తల్లి పిల్లలు ఎంత అన్యోన్యంగా ఉంటాయి, చక్కగా ఆడుకుంటాయి, పాడుకుంటాయి, ఎగురుతాయి, దునుకుతాయి. చూసినప్పుడు కదా, అరే ఇలా స్వేచ్ఛగా జీవించే వీటిని నేను ఎంత తప్పు చేస్తున్నాను, ఎంత పాపం చేస్తున్నాను మనకు అర్థమయ్యేది. ఒక చేపను నీటిలో నుండి తీసినప్పుడు ఎలా ఉంటుందని చెప్తారనమాట. మనము నీళ్ళలో మన తలను ముంచినప్పుడు మనకి ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటుంది, అలాగే దాన్ని బయటికి తీసినప్పుడు దాని పరిస్థితి అది. దానికి నీరు కావాలి ఎప్పుడు. దాని శ్వాస వాటర్లో ఉంటుంది, మన శ్వాస గాలిలో ఉంటుంది. ఎంత సింపుల్ గా ఉన్నాయండి. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పారు, సర్వజీవులలో సర్వభూతములలో నేనున్నాను. బాబా అదే చెప్పారు, సర్వజీవులలో నన్ను చూడండి. ఎంతో కుక్క ఆకలి వేస్తుంటే బాబా ఏం చేస్తారు, ఒక భక్తురాలిని ఆహారం తిమ్మని కుక్కకేస్తాడు. అది తింటుంటే ఎంతో ఆనందపడతాడు. ఆవిడొచ్చి బాధపడితే, బాబా నీకోసం చేసి తెచ్చాను, కుక్కకేసావంటే, ఆ కుక్క ఆకలి నా ఆకలి ఒక్కటే అంటాడు. సో ఫ్రెండ్స్, ఇది వసుదైవ కుటుంబము, వసుదైక కుటుంబము. ఈ భూమి మీద ఇక ముందు కేవలము అహింస జీవన విధానం మాత్రమే వస్తుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు వచ్చేసాడు ఆల్రెడీ, శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు. ఎలా అవతరించారు? ఒక రూపంలో కాదు. ఎవరైతే లోక కళ్యాణంలో పాలు పంచుకుంటున్నారో, సత్యం కోసం ధర్మం కోసం పరితపిస్తూ పని చేస్తున్నారో, వాళ్ళందరిలో ఉన్నది ఆ శ్రీకృష్ణ చైతన్యమే. పత్రి సార్ చెప్తారు, ఒకప్పుడు భూమి మీద 100 మంది కౌరవులు, 5గురు పాండవులు ఉండేవారు. ఇప్పుడు భూమి మీద 100 మంది పాండవులు, 5గురు కౌరవులు ఉన్నారు. అలా ధర్మం అనేది విస్తరిస్తూ ఉంది. ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జాతి అని చెప్తారు. ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే నిజంగా ఆ కృష్ణ చైతన్యము, ఆ రాముడి యొక్క ఆ ధర్మ పాలన భూమి మీద పని చేస్తుంది కాబట్టే మనము ఆ సత్యాన్ని ఇంత నిర్భయంగా చెప్పగలుగుతున్నాము. చిన్న స్టోరీ చెప్పుకొని ముగించుకుందాం ఫ్రెండ్స్. మరి మనకి రామచంద్ర ప్రభు దేవుడు
భగవంతుడు అని పూజిస్తున్నాం కదా. మరి ఇప్పటికీ కూడా ఇంకా భూమి మీద జంతు బలులు జరుగుతున్నాయి. సో రాముడి యొక్క సందేశం చూద్దామండి. మరి అక్కడ అయోధ్యలో అప్పుడు రాజ ఆ, అశ్వమేధ యాగం జరుగుతుంది. సో అశ్వమేధ యాగం జరిగిన తర్వాత ఆ ఏదైతే యాగాశ్వం ఉందో దానిని బలి ఇచ్చేటువంటి ఆచారం ఉందన్నమాట. అప్పుడు రాముడు ఎంతో బాధపడతాడు. అదేంటి, మన రాజ్య ప్రతిష్ట కోసము అన్ని రాజ్యాలు తిరిగి ఎంతో శ్రమపడి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని సత్కరించాలి, సన్మానించాలి, కానీ దాని ప్రాణం తీయడం అన్నమాట. ఆ యొక్క అశ్వమేధ యాగం అంటే యాగాశ్వాన్ని అది నచ్చలేదు తనకి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఇది ఏమి న్యాయం అంటాడు. కరెక్టే నాయనా, నువ్వు దాన్ని మార్చు అంటుంది. ఆమె పెట్టెడు బంగారు నగలిస్తుంది. ఇదిగో దీనితో నువ్వు ఒక బొమ్మ గుర్రాన్ని తయారు చేయు. ఆ యొక్క యాగాశ్వాన్ని బలి ఇచ్చే టైంలో ఆ ప్రాణం ఉన్న గుర్రానికి బదులు ఈ బొమ్మ గుర్రాన్ని బలి ఇచ్చేలా నువ్వు చూసుకో నాయనా అని చెప్తుంది. అప్పుడు ఆ విధంగానే బొమ్మ గుర్రాన్ని, బంగారు గుర్రాన్ని తయారు చేసి ఆ యాగాశ్వాన్ని బలి ఇచ్చే రోజు ఈ ప్రాణం ఉన్న జంతువును బలి ఇయ్యడానికి వీలు లేదు అని చెప్తాడు. మరి రఘు వంశానికి ఆచారాలు, సాంప్రదాయాలు మూల స్తంభాలు అంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మార్చరు. అప్పుడు పండితులు ఒప్పుకోరు. కానీ ఆ జీవిని చంపే హక్కు మనకు లేదు. రాముడు అంతటి వాడు, అవతారమూర్తి, వాళ్ళతో మాట్లాడి జ్ఞానాన్నిచ్చి వాదించి ఒప్పిస్తాడు. చూడండి మరి మనమేం చేస్తున్నాము. సమ్మక్క, సారక్క, పోషమ్మ, మైసమ్మ అని చెప్పి ఇంకా జంతువుల ప్రాణాలను బలిస్తున్నాము. ఒక్క జంతువు ప్రాణాన్ని బలి ఇస్తే 1000 యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యం అంతా కూడా హరించుకుపోతుంది. ఆ జంతువును బలియడం ద్వారా మరి ఆ ఒక బలి ఇచ్చిన వాళ్ళకే కాదండి, ఆ ప్రపంచానికి అంతటికి, ఆ భూమాతకి కూడా ఎంతో హాని, నష్టం జరుగుతుంది. మరి ఇప్పుడు భూమాత మనకి ఇచ్చే సందేశం చూద్దామండి. నిన్నటి రోజు నేను ఈ సెషన్ కోసం ధ్యానంలో కూర్చున్నాను. అమ్మా, నీ బాధ ఏంటో నీకు మాత్రమే తెలుసు తల్లి, ఏంటి నీ సందేశము అని అడిగాను. అమ్మ చెప్పింది, భూమాత చెప్పింది, భూమి మీద ఏం జరిగినా నేను సహించాను, భరించాను. కానీ ఆ మూగ ప్రాణాలను చంపుతూ ఉంటే, వాటి యొక్క రక్తం ఏరులాగా ప్రవహిస్తూ ఉంటే, వాటి యొక్క బాధ, దుఃఖము, దానిని నేను భరించలేకపోతున్నాను. ఈ పాప భారాన్ని నేను మోయలేకపోతున్నాను. చూడండి, మరి మన కన్న తల్లి విలపిస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది. అమ్మా, నువ్వు ఏడవకమ్మా, నువ్వు చెప్పినట్టు మేము వింటాము అని చెప్పి అమ్మకు మాటిస్తాం కదా ఫ్రెండ్స్. మరి ఆ భూమికి మనం ఏమి ఇస్తున్నాము? ఇంతకాలము తెలియక చేశామో తప్పో, ఒప్పో, పాపమో, పుణ్యమో, కానీ ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత దయచేసి ఎవ్వరూ కూడా హింసలో ఉండకుండా ఉంటే ఆ తల్లికి మనము, ఆ భూమాతకి మనము ఒక గ్రాటిట్యూడ్ చూపిన వాళ్ళం అవుతాము. ఎంతో రకాల పొల్యూషన్ జరుగుతుంది భూమి మీద. శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, జల కాలుష్యము. ఈ కాలుష్యాలన్నింటినీ ఎలా మనం నిర్మూలించుకుందాము? ఒక్కటే ఒక్క మార్గము. మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టినప్పుడు, ఆ శ్వాస అనే మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు, ఎలాగైతే ఆ యొక్క వానర సైన్యం అంతా కూడా వారధిని బేస్ గా చేసుకొని లంకలో ప్రవేశించారో, అదే విధంగా మనం కూడా ఈ యొక్క శ్వాస అనే వారధిని బేస్ గా చేసుకొని మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాము. అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులు ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి దుర్గుణాలే. అవన్నీ కూడా మనము సంవరించుకుంటాము. ఏ విధంగా? ధ్యానంలో వచ్చే శక్తి ద్వారా. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల సత్యం తెలుస్తుంది. ఏమిటా సత్యము? ఈ కంటికి కనిపిస్తున్న ఈ శరీరం నేను కాదు, నేను శాశ్వతమైన అనంతుడైనటువంటి ఆ ఒక ఆత్మని. ఆత్మ అంటేనే మరి భగవంతుడు,
అనే సత్యం తెలుసుకున్నప్పుడు మన లోపల భయాలు, దుఃఖాలు, అభద్రతా భావము, అశాంతి ఇవి ఏవి ఉండవండి. మనం ఒక ఆనంద స్వరూపులుగా మారిపోతాము. శాంతి 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 అని కోరుకుంటున్నాము. ఎలా ఎలా వస్తుంది మరి శాంతి, ప్రపంచ శాంతి? అది బయట లేదు, అది లోపల ఉంది. లోపల వెతికినప్పుడే, లోపలికి వెళ్ళినప్పుడే, ఆ లోపల జరుగుతున్న సంఘర్షణలు మనము అనుభూతి చెందినప్పుడే ఆ శాంతికి మార్గాన్ని కనుక్కుంటాము. మనసు మనసు వల్లనే మనకి ఇంతటి ఒక గందరగోళం జరుగుతుంది. ఆ మనసుకి ఆహారం, మనం భుజించే ఆహారము కొంత భాగం మనసుగా పనిచేస్తుంది. మనం చూసేవి, వినేవి, మాట్లాడేవి అన్నీ కూడా మనసుకి ఇంకొక రకమైన ఫీడింగ్. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో, ప్రయాణం చేస్తామో, మన యొక్క ఆత్మ ప్రణాళికను, మన జన్మ ప్రణాళికను తెలుసుకుంటాము. ఇంకా ఇంకా ప్రయాణం చేస్తూ ఆ యొక్క సృష్టి రచనను, ఆ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని, విశ్వ న్యాయాలను అన్నింటినీ అవగతం చేసుకుంటూ మనమే ఒక మహా అద్భుతంగా, మనమే ఒక పరమ ఆనంద స్వరూపులుగా మారిపోతాం ఫ్రెండ్స్. ఇది మరి ఈ భూమి మీద జరిగి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు భూమాత ఒక హయ్యర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో ఉంది. ఈ సమయంలో మనం ఏది ఇచ్చినా అది తిరిగి వెంటనే వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇతరులకు జీవహింస చేస్తామో 3 రకాలుగా మనకి నష్టం అండి. ఒకటి, ఆ జీవులను, వాటి ఎదుగుదలను, వాటి యొక్క పరిణామ క్రమాన్ని మనం అవరోధిస్తున్నాము, దానివల్ల వాటికి నష్టం. రెండోది, మనము కోరి కర్మను తెచ్చుకుంటున్నాము. మనం ఏది ఇస్తే దాని తాలూకు ఆ బాధను, దుఃఖాన్ని మనము తిరిగి అనుభవించాల్సిందే, వేరే మార్గము లేదు. మనం ఏది ఇచ్చినా ప్రకృతి లెక్కలు కట్టి మనకి తిరిగి ఇస్తుంది. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక సమయంలో మనం ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఆ తిన్నప్పుడు ఆ కాస్త రుచికి ఈ జిహ్వకు మనం బానిస అయిపోయి, ఎవరైతే మాంసం ఎక్కువగా తింటారో వాళ్ళు మద్యానికి కూడా ఎక్కువగా అడిక్ట్ అవుతారు అని సైంటిఫికల్ గా ప్రూఫ్ అయింది. సో ఈ మద్యము, మాంసము ఇవన్నీ మానాలి. ఒక స్వచ్ఛమైన, సహజమైనటువంటి దైవ స్వరూపులుగా మనం విరాజిల్లాలి అంటే ధ్యానం ఒక్కటే శరణ్యము, ధర్మం ఒక్కటే శరణ్యము. అహింసాయుత భూమాతను మనం సాక్షాత్కరించుకుందాం ఫ్రెండ్స్. అది మన చేతుల్లో ఉంది, మన వల్ల అవుతుంది. ఎందుకంటే ఆ దైవం ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. ఆ దైవాన్ని, ఆ దైవ శక్తిని యాక్టివేట్ చేసుకుందాము. ఇలాంటి చక్కటి సజ్జన సాంగత్యాలు చేస్తూ, సామూహిక ధ్యానం చేస్తూ, ఆ సంఘటిత శక్తి ద్వారా ఇంతకాలము తెలియక మనం కట్టుకున్నటువంటి, మనం పెంచి పోషించుకున్నటువంటి ఆ సరికాని ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని నిర్మూలించుకునే ఒక చక్కటి ఆయుధాన్ని మనకిచ్చారు మన గురువు గారు. ధ్యానము, జ్ఞానము. ఎప్పుడైతే మనలో జ్ఞానం ఉద్భవిస్తుందో అప్పుడు మనము ఆ సత్యానికి దగ్గర అవుతాము. ఆ సత్యానికి దగ్గర అవడమే కాదు, ఆ యొక్క మన పూర్ణాత్మ, మన పరమాత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనెక్టివిటీలోకి వచ్చేస్తాము. అప్పుడు మనం ఏదనుకుంటే అది చేస్తాము. మన ఆలోచనలే మన జీవితము, ఆలోచన విధానం మారిపోతుంది. మన జీవితాన్ని మనము చక్కగా క్రియేట్ చేసుకుంటాము. సరైన ఆలోచనల ద్వారా. సరైన ఆలోచనలు రావాలంటే మన ఆహారం సరిగా ఉండాలి, మన మాట సరిగా ఉండాలి, మౌనంలో ఉండాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, ఇతరుల జీవితాల్లో జోక్యం కలిగించుకోరాదు. అదంతా కూడా వెరసి మళ్ళీ మనకి నష్టాన్నే కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈరోజు ఈ యొక్క టైం అయిపోయిందా మేడం? ఎస్ మ్యామ్. ఈ యొక్క అహింసాయుత భూమాత సాక్షాత్కారము అనేటువంటి ఈ అంశంలో నాకు తెలిసింది, చెప్పాలనిపించింది, మీతో పంచుకోవాలనిపించింది. ఆ భూమాతకు, ఈ ప్రకృతికి ఏదైనా నేను గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే మరి
నాతో పాటు జీవిస్తున్నటువంటి ఈ సమస్త సమాజము, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి, సమస్త జీవులు అంతా నా కుటుంబమే. ఒక్కరు దుఃఖపడితే అందరికీ వెళ్తుందంట ఆ దుఃఖము. ఒక్కరు ఆనందంగా ఉంటే కూడా అందరికీ అందుతుందంట ఆనందము. మనము ఒక చెట్టు మహావృక్షం యొక్క ఆ కొమ్మలు రెమ్మల లాంటి వాళ్ళమే. మన యొక్క ఆ చెట్టుకు రూట్ ఎలాగైతే ఆ యొక్క విశ్వమూల మహా చైతన్యము, ఆ పరమాత్మ ఆది పరాశక్తి ఏదన్నా ఒకటే, అక్కడి నుండే మనం వచ్చాము. మనమంతా ఒక్కటే. అందరిలో ఉన్నది ఆ దైవమే. అందరూ సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపులే. ఈ సత్యాన్ని తెలుసుకొని మనం జీవించాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యానాన్ని ఆచరిస్తూ వాళ్ళలోకి వాళ్ళు వెళ్ళినప్పుడే ప్రతిదీ అవగతం అవుతుంది. ఈ మాటల్లోని సత్యం తెలుస్తుంది. సో ఇంత చక్కటి ఈ అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ నాకు కలిగించినటువంటి ఇందుమతి మేడం, అదేవిధంగా అందరికీ ఈ యొక్క నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన ఈ జ్ఞానానికి మూలమైనటువంటి మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరి ఒక్కసారి అనంత కోటి ప్రణామాలతో ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అందరము ఆనందంగా ఉండాలి. అన్ని జీవులు స్వేచ్ఛగా జీవించాలి. ఇదొక్కటి నా తపన, తాపత్రయము. ఎవరిని బాధ పెట్టాలనో ఇంకా ఏ ఉద్దేశమో కాదు. అంతా మరి బాగుండాలి అనేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అనేక రకాలైన ఉదాహరణలతో, అలాగే మీ సొంత అనుభవాల ద్వారా మాకు అనేక జ్ఞానాన్ని అందించారు మ్యామ్. మీరు చెప్తుంటే జస్ట్ ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు అది కళ్ళ ముందు అంతా మనమే ఉన్నట్లుగా ఎట్లయితే ఊహించుకుంటామో సేమ్ అలాగే చెప్తున్నారు మ్యామ్. మీరు చెప్పే విధానం చాలా సూపర్ మ్యామ్. మనం ఏదైతే ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం అన్నట్లు మనం ఏదైతే సృష్టించుకుంటామో దానికి మనమే కారణం. అదే కాకుండా ఆ, మనం నాన్ వెజ్ తినేటప్పుడు తర్వాత వెజిటేరియన్ గా మారినప్పుడు మనం ఏదైతే గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా మనలో ఏదో ఒక తేడా ఖచ్చితంగా కలిగే ఉంటుంది. అదైతే సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా జ్ఞానాన్ని అందించారు ఈరోజు. అసలు ఏం చెప్పాలో కూడా అన్ని పాయింట్స్ చెప్పారు. ఏది చెప్తామో అని అర్థం కావట్లేదు. నిజం చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అద్భుతం మ్యామ్. థ్యాంక్ యూ అభినయం. థ్యాంక్ యూ మ్యామ్. ఒక జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవాలంటే కూడా ఒక స్థాయి ఉండాలి, ఒక స్థితి ఉండాలి. అందరూ అన్నింటినీ అర్థం చేసుకోలేరు. ఒక జ్ఞానే అర్థం చేసుకోగలుగుతాడు. ఒక గొప్ప గురువును ఇంకొక గురువు స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. బట్ సాధన ద్వారా ప్రతిదీ సాధ్యమే. నమస్తే రాధాకృష్ణ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు మేడం ఈరోజు. లక్కీగా నేను ఏదో కరీంనగర్ గ్రూప్ లో చెక్ చేస్తా ఉంటే మీ ప్రోగ్రామ్ ఉందని చెప్పి జాయిన్ అయిన మధ్యలో. వండర్ఫుల్ మెసేజ్ మేడం. మీరు ఆత్మస్థితిలో ఉండి చెప్పిరు కొంతసేపు చివరిలో. నిన్న ధ్యానంలో చేస్తా ఉంటే భూమాత మీకు ఏదైతే సందేశం ఇచ్చింది అనేది ప్రాక్టికల్ గా ఇట్లా కళ్ళకు కనిపించినట్టు మాకు కూడా ఇంత దర్శనం జరిగింది మేడం. మీరు ఎంత ఇన్వాల్వ్ అయి చెప్తున్నారు అంటే మారడానికి చాలా అద్భుతమైన సందేశం మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కరీంనగర్ వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్ మేడం రాధాకృష్ణ సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మ్యామ్. జ్యోతి మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తారా మ్యామ్? మ్యూట్ లో ఉన్నారు మేడం. అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. మళ్ళీ మ్యూట్ లో. నమస్కారం అండి. నమస్తే మేడం. నాకు ఆల్రెడీ విజయ మేడం తెలుసు. ఎప్పటి నుండో అనుకుంటున్నా, చూస్తున్నా మేడం క్లాసులు వినాలి అనుకుంటున్నా, వీలవ్వట్లేదు. ఈ రోజు నిన్నటి నుండి అనుకొని రేపు ఖచ్చితంగా వినాలి విన్నా. నాకు ఈ క్లాసులు వినడం ఇదే ఫస్ట్ టైము. నాకు ఇంకెక్కువ ఏం మాట్లాడలేను.
నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వింటున్నా, చూస్తున్నా. ఇప్పటి నుండి అన్ని వింటూ ఏదైనా వచ్చినప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అమృత మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే నమస్తే మేడం. ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్. ఎంత డెవలప్ అవుతున్నారు విజయ. చాలా చాలా ఎక్సలెంట్ గా. అసలు ఒక క్లాస్ కి ఒక సెషన్ కి చాలా చాలా డెవలప్మెంట్ ఉంది. సీతాయనంలో సీతమ్మ తల్లి ఎలా భూమాతతో నేచర్తో కనెక్ట్ అయిపోయి ఎలా వస్తారో, ఒక జస్ట్ భూమాతతో గురించి చెప్పినప్పుడు నాకు ఆ యొక్క సీను ఇక్కడ కనిపించింది అనమాట. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హైమా. కానీ లేదు డియర్, ఆ వాయిస్ లో కానీ ఆ మాటల్లో కానీ సీత కన్నా గొప్పదానివా? పత్రి సార్ క్వశ్చన్ వేసారనమాట ఒకసారి, నన్ను అది గుర్తు చేస్తున్నారు మేడం. స్టార్టింగ్ లో నాకు బాగా ఉండేదన్నమాట, నేను సేవ చేయాలి, తిరగాలి, ధ్యాన ప్రచారం చేయాలని. అదే చెప్పాను సార్కి, నాకు ఇలా ఉంది సార్, కానీ కొంచెం ఇంట్లో అనుకూలతలు కావాలి అంటే నువ్వేమన్నా సీత కన్నా గొప్పదానివా, పోయి మొగుడు సేవ చేసుకో అన్నారు. నీకు ఇప్పుడే ఇంకా టైం రాలేదు అన్నారు అనమాట. ఈ రోజు వచ్చేసిందిగా సీత కన్నా గొప్ప. అందరము సీతామాత అంశతో జన్మలు తీసుకున్న వాళ్ళమే మేడం. మనమంతా ఆ శక్తి ఉంది మన లోపల, జ్ఞానం ఉంది. హ్యాపీగా ఉంది డియర్, అస్సలు చాలా చాలా హ్యాపీ. సీత కన్నా గొప్ప అని చూపించారు ఇవాళ. అదేమీ లేదమ్మా, సీత కన్నా గొప్ప వాళ్ళం కాము, సీతమ్మ తల్లి ఎక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రతి దాంట్లో ఆ భూమాత కోసం తపన పడుతున్నప్పుడు కనెక్ట్ అవ్వడం కూడా అది గొప్పగా. ఆ ఏమో తెలియదు ఎందుకో నాకు బాగా ఒక తపన వచ్చింది. అరే ఇంత గొప్ప వర్క్ వాళ్ళు చేస్తున్నారే, మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన వాళ్ళ కోసం, నా వాళ్ళ కోసం, అందరి కోసం ఆ చెప్పే మాట కొంచెం వాళ్ళ హృదయానికి అత్తుకునేలాగా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది అనమాట. లేదు, మిమ్మల్ని చూసిన తర్వాత మీ ఇది వింటుంటే ఇంకా పంపించాను ఫ్రెండ్స్కి. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే, పిల్లల్ని వాళ్ళు బలవంతంగా తినిపిస్తున్నారు, వద్దంటే వినడం లేదు. వాళ్ళు తిరగబడుతున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే అక్కడ మన యొక్క ప్రభావం ఎంత ఉంది, ఎందుకు అలా కొట్టుకుంటున్నారు, ఎందుకు అలా తయారవుతున్నారంటే మనం వెళ్ళాలి కదా, అంత లోతుకి వెళ్ళాలి కదా, ఆ బ్లాక్స్ ఎక్కడున్నాయో మనం రీసెర్చ్ చేయాలి కదా. సో ఒక పాయింట్లోనే నాకు కనెక్ట్ అయిపోయి చెల్లె లావణ్యాన్ని కూడా దీంట్లోకి జాయిన్ చేసింది. ఇందాకే అమ్మాయి జాయిన్ అయింది. అంటే నాకు, మేము అపార్ట్మెంట్ లో ఉంటాం మేడం, సో చుట్టుపక్కల పిల్లలందరినీ చూస్తుంటా కదా. సో వాళ్ళు చూస్తే ముద్దు ముద్దుగా చిన్న ఏంజిల్స్ లాగా ఉంటారు, కానీ వాళ్ళు ఆ ఆహారం పెట్టి తినిపిస్తున్నప్పుడు లోపల అంతా బాధేస్తుంది నాకు చాలా అనమాట. అది ద్రవించిపోతుంది. ఎందుకంటే వాళ్ళు తెలియక పెడుతున్నారా, తెలిసి పెడుతున్నారా, వాళ్ళకి తెలియట్లేదు. ఆ తినేది కూడా వాళ్ళు ఏం తింటున్నాము అనేది వీళ్ళకి తెలియట్లేదు. ఎంతటి ఇది అనిపిస్తుంది అది చూసినప్పుడు. అవును మేడం, అందరికంటే మెయిన్ అంటే మనల్ని మనము తెలిసినా కూడా ఇంట్లో పెద్దవాళ్ళ కోసమో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ కోసమో వాళ్ళ యొక్క పాయింట్ని మనము క్రాస్ చేసి డామినేట్ చేసి చెప్పే సమర్థత మనకు రావట్లేదు. మెయిన్ అక్కడ ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడ మన గ్రూప్లో ఉన్నప్పుడు మాట్లాడతాము, ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు అది ఇంకా డామినేట్ చేసి ఫైటింగ్ జరుగుతుంది. ఎందుకురా బాబు ఇంకేమోలే, అది చాలా ఇబ్బంది అవుతుంది మేడం. పిల్లలకి చాలా చాలా ఇదవుతుంది, అది అబ్జర్వ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా అందరూ సహజంగానే ఈ మార్గంలోకి వస్తారు మేడం. ఎందుకంటే నేచర్ ఎలాగైతే ప్రకృతిలో మార్పుల ద్వారా వీళ్ళు మారిపోతున్నారు కదా. చలికాలం రాగానే ఒకలాంటి అలవాట్లు, సమ్మర్ రాగానే ఒకలాగా, ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన మార్పే, ఈ ఎనర్జీయే అందరిలో పరివర్తన తీసుకొస్తుంది. నేచురల్ గా జరుగుతుంది అది చాలా మటుకు.
అసలు ఇంత మంచి క్లాస్ ని చాలా మంది మిస్ అయిపోయారు. యూట్యూబ్ లో ఉందా ఇది యా మేడం? ఉంటుంది మేడం, వీడియో ఉంటుంది, నేను లింక్ పెడతాను. థ్యాంక్ యూ, లింక్ అమృతం మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. జయలక్ష్మి మ్యామ్. నమస్తే జయలక్ష్మి మేడం, వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్, బెంగళూరు మాస్టర్. నమస్తే మేడం. మంచి చాలా ఫ్రెండ్. అద్భుతంగా అహింస భూమాత సాక్షాత్కారం కోసము చేసే, అంటే ఇది మేడం ఇప్పుడు విజయ మేడం చెప్పినట్టు, హైమా మేడం చెప్పినట్టు సహజంగా మనుషులే వాళ్ళకై వాళ్ళే మారుతారు అనేది నిజంగా మొన్న పోర్టల్ యాక్టివేషన్ సందర్భంగా అందరూ చాలా మంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఏమనుకుంటే అది ఈజీగా అయిపోతుంది, ఇప్పుడు థాట్ పవర్ అంత బాగా పనిచేస్తుంది అంటే మార్పు జరిగిందనమాట. ఆ చైతన్య శక్తి తోటి భూమాత ఇప్పుడు 5th డైమెన్షన్ లో అంత ఎనర్జెటిక్ గా ఉంది కాబట్టి అలా జరిగింది. అలాగే ఇది కూడా ఎంతో దూరంలో లేదు, దగ్గరలో జరిగిపోతుంది. అందరూ వాళ్ళకై వాళ్ళే పరివర్తన రూపంగా ఎవరో చెప్పిన దాని వల్ల ఫోర్స్ గా కాకుండా ఈ యొక్క చైతన్య శక్తితో చలికాలానికి అనుగుణంగా ఎలా అయితే మారుతున్నారో, వేసవి కాలానికి అనుగుణంగా ఎలా మారుతున్నారో, అలా ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం అందరూ తొందరగా పరివర్తన చెందుతారు మేడం. నాకు కూడా అదే అనిపిస్తుంది. ధ్యానంలో ప్రతిరోజు అదే అనిపిస్తుంది. ఇప్పుడు పత్రిసారి యొక్క చైతన్య శక్తి అంతగా విజృంభిస్తుంది కాబట్టి అంతగా మార్పులు జరుగుతున్నాయి, అంతగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. దేనికి అంటే ఈ యొక్క చైతన్య శక్తి, ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ వల్ల. కాబట్టి ఎవరు అంత ఫోర్స్ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళకై వాళ్ళే మారుతారు. ప్రకృతి వైపరీత్యాలకు అనుగుణంగా వాళ్ళే మారుతారు. ఎస్ చాలా మేడం, కరెక్ట్. అద్భుతంగా తెలియజేశారు మేడం. పత్రి క్లాస్ సార్ అదే చాలా చెప్తారు మేడం. ఉమ్, ఇంకో 10 సంవత్సరాల్లో ఈ భూమి మీద అందరూ శాకాహారులుగా మారిపోతారు అని చెప్పి సార్ విజన్ చూశారు ఆల్రెడీ. సో ఉమ్, అది మనం చూస్తున్నాము కూడా, ఎందుకంటే ఇప్పుడు వందలు వేల నుండి లక్షల కోట్ల సంఖ్యలో వచ్చారు ఇప్పుడు మన సొసైటీలోని. సో ఉమ్. ఈ కోట్ల సంఖ్యలో ధ్యానం జరుగుతుంది ఇప్పుడు, కాబట్టి ఈ ధ్యాన శక్తి ప్రతి ఒక్కరికి అందుతుంది. ఒక గురువు నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అది ప్రతి అక్షరము పొల్లుపోకుండా జరుగుతుంది మేడం. వాళ్ళు ఊరకు ఆషామాషిగా చెప్పరు కదా. కాబట్టి అవును. ఇప్పుడు అదే జరుగుతుంది. సార్ ఉన్నా లేకపోయినా ఇంత విజృంభణ జరుగుతుంది ఎక్కడికక్కడ. అంటే అదే గురువు గారు ఆయన విజన్ చూసి చెప్పారు. ఊరక నోటి నుంచి వచ్చిన మాట కాదు కదా. అందుకని అది పొల్లుపోదు, ఖచ్చితంగా అవుతుంది. అవును. మన వృత్తి ఏంది అంటే అందరము దానికోసం కృషి చేయడమే. ఈ విధంగా జ్ఞానాన్ని, తెలిసిన జ్ఞానాన్ని పంచడము, మనం ఫస్ట్ దాన్ని అనుభవం పొందటము, మనం ఫస్ట్ ఆచరిస్తూ అందరికి తెలియచెప్పడం, అంతే మన వంతు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ చక్కటి. సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జయలక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ మేడం. లావణ్య మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తారా మ్యామ్? లావణ్య మ్యామ్. లావణ్య మాట్లాడు. ఓయ్ మేబీ మాట్లాడు. అవైలబుల్ లేరేమో లేండి. ఉన్నారు. లావణ్య మాట్లాడవే. ఇందుమతి మేడం ఉన్నారా? మేడం కూడా అవైలబుల్ లేనట్టు. లైబ్రరీ మాట్లాడడానికి లైబ్రరీలో ఉంది. ఓకే. లావణ్య ఒకసారి ఫోన్ మాట్లాడవే. ఓకే మేడం, ముగించుకుందామా మరి మనం సెషన్? ఓకే మ్యామ్. ఒక్క 5 minutes ధ్యానం చేసి ఎండ్ చేస్తాం. ఓకే మ్యామ్. ఫ్రెండ్స్, అందరము చక్కగా ఇప్పటి వరకు ఏ సందేశము, ఏ జ్ఞానము తీసుకున్నామో దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని, అందరికీ ఇది అందాలని కోరుకుందాము. శ్వాస మీద ధ్యాస.
జ్ఞానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. ధ్యానం ద్వారా వ్యక్తిగతంగా ఎదుగుతాము, ధర్మం ద్వారా సంఘపరంగా ఎదుగుతాము. అప్పుడు శాంతి సహజంగానే ఆవిర్భవిస్తుంది. అహింస సత్యాగ్రహాన్ని ఆయుధాలుగా చేపట్టి గాంధీ మహాత్ముడు ద్వారా మనకు అందించబడినటువంటి ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకుందాం ఫ్రెండ్స్. మనుషులకే కాదు, స్వాతంత్ర్యం సమస్త జీవులకు అవసరమని గుర్తించి వాటి పట్ల ప్రేమతో నడుచుకుందాము, మిత్రత్వంతో ఉందాము. ఆ జీవుడు లేకపోతే మానవుడికి మనుగడే లేదు. మన పెంపుడు జంతువు ఎలాగో ఆ కోడి, మేక ఇవన్నీ కూడా మనకి పెంపుడు జంతువులు. పెంపుడు అంటేనే మన సంరక్షణలో ఉంటున్నవి. అంటే మనము వాటికి తల్లి తండ్రితో సమానం. అవి మనకి బిడ్డలు. వాటి సంరక్షణ మన బాధ్యత. జీసస్ క్రైస్ట్ నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నారు. పొరుగువారు అంటే కేవలం మనుషులే కాదు. బుద్ధ భగవానుడు అహింస పరమో ధర్మ అన్నారు. ఒక్క అహింసలోనే అన్ని ధర్మాలు ఇమిడి ఉన్నాయి. ఆ ఒక్క ధర్మాన్ని పట్టుకుందాము. అదే మనకి అన్ని సమకూరుస్తుంది. మన జీవితం సార్థకం అవుతుంది. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. ఏదైతే ఇహంలో అభివృద్ధిని, పరంలో మోక్షాన్ని, ముక్తిని కలిగిస్తుందో అదే ధర్మం అన్నారు. అదే అహింసా ధర్మము. అహింసా పరమో ధర్మ. ధర్మో రక్షతి రక్షితః. సత్యమేవ జయతే. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ భూమి మీద సమస్త మానవాళి ధ్యాన మార్గంలోకి వచ్చి సత్య అహింసలతో కూడినటువంటి జీవితాన్ని జీవింతురుగాక. ఎవరి ప్రాణం వారికి అంతే తీపి. ఇది పరమసత్యం. దీన్ని అందరము గుర్తిద్దాము, ఆచరిద్దాము. మన ప్రకృతిని, మన భూమాతను పరిరక్షించుకుందాము. రాబోయే రోజుల్లో ఈ భూమి స్వర్గంగా మారనుంది. ఇది దివ్య భూమి, దేవభూమిగా మారనుంది. సమస్త మానవాళి కూడా దివ్య విశ్వ మానవుడుగా పరివర్తన చెందనున్నాడు. అలాంటి ఈ సమయంలో జన్మ తీసుకోవడం మన యొక్క జన్మ జన్మల సుకృతం. దీనిని సద్వినియోగం చేసుకుందాము. జన్మ రాహిత్యాన్ని పొందడానికి కూడా చక్కటి అవకాశం ఈ ధ్యానం, జ్ఞానం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా కళ్ళు తెరుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హో పత్రిజీ. Once again, thank you so much, ma'am.
థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం విజయ మేడం ఆధ్వర్యంలో అద్భుతమైన జ్ఞానాన్ని మేడం మనందరికీ అందించారు కదండి మాస్టర్స్. అలాగే మరొక మాస్టర్తో రేపు మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామండి. అంతకంటే ముందుగా మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్ నుండి విడుదలయ్యే విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ అందరికీ అందించబడతాయి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హో పత్రిజీ. జై హో పత్రిజీ.